వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా నిప్పు కడికలలా మారాయి. అంకాపూర్ గ్రామం వేదికగా కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య మాటల తూటాలు, పోటాపోటీ సవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాస ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం, దానికి ప్రతీకగా బీజేపీ నేతలు కౌంటర్ సవాళ్లు విసరడంతో ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రెండు వైపుల నుంచి నేతల ముందస్తు అరెస్టులు, కాకిల భారీ మొహరింపులతో అంకాపూర్ గ్రామం వార్ జోన్ను తలపిస్తోంది. అసలు ఈ పొలిటికల్ వార్ ఎందుకు మొదలైంది? ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అంకాపూర్ వేదికగా ఆర్మూర్ రాజకీయం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో అంకాపూర్ పిలుపు స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాస ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అంకాపూర్ గ్రామంలో ఎటు చూసినా పోలీసులు మొహరింపులు, చెక్పోస్టులే కనిపిస్తున్నాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇరుపక్షాల నేతలు పోటాపోటీగా విసురుకున్న సవాళ్లతో వాతావరణం మరింత వేడెక్కింది. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న తీవ్ర ఉత్కంఠత వాతావరణం నెలకొంది. చట్టసభ సభ్యుల వ్యాఖ్యలే ఈ వివాదానికి ప్రధాన మూలంగా మారాయి. ప్రతిపక్ష, అధికార పక్షాల సవాళ్లతో ఆర్మూర్ ప్రాంతం వార్ జోన్ను తలపిస్తోంది. పోలీసుల కట్టదిట్టమైన భద్రత మధ్య అంకాపూర్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఉచిత స్కూటర్ల పంపిణీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూల కారణంగా నిలిచాయి. కాంగ్రెస్ నేతల షోరూంల నుంచి వాహనాలు తీసుకెళ్లాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. చట్టసభ సభ్యుడై ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని అనడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి నిరసనకు దిగింది. నేరుగా ఎమ్మెల్యే ఇంటి ముందే తేల్చుకుంటామని హస్తం నాయకులు హెచ్చరించారు. ప్రజాప్రతినిధి హోదాలో బాధ్యతారహితంగా మాట్లాడారు అంటూ కాంగ్రెస్ మండిపడింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే చలో అంకాపూర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ రూపొందించింది. ప్రతిపక్ష విమర్శలను తిప్పుకొట్టే వ్యూహంతో ఆందోళనను తీవ్రతరం చేసింది. షోరూంలపై దాడి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తున్నాయి. మాటల యుద్ధం కాస్త వీధి పోరాటంగా మారి గ్రామ శాంతికి విఘాతం కలిగించింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ శ్రేణులు తెరపైకి తెచ్చాయి. రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించాయి. సొంత నిధులతో పేదలకు ఇళ్లు కట్టిస్తానన్న హామీని కాంగ్రెస్ గుర్తు చేసింది. ప్రభుత్వ పథకాలను విమర్శించే ముందు సొంత హామీలు నెరవేర్చాలని నిలదీసింది. అంకాపూర్ దిశగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ప్రదర్శనగా కదిలి వెళ్లారు. ఈ నిరసనలకు ప్రతీకగా బీజేపీ నాయకులు కూడా కౌంటర్ సవాళ్లు విసిరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ హెచ్చరించింది. ఇరు పార్టీల పరస్పర సవాళ్లతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. నాయకుల పిలుపులతో కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. హామీల అమలుపై ఇరుపక్షాలు పరస్పరం నిలదీసుకుంటూ ఆందోళన చేపట్టారు. రాజకీయంగా రసవత్తరంగా మారి ప్రాంతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. కాంగ్రెస్ నిర్వహించిన చలో అంకాపూర్ తనలో మరింత ధైర్యాన్ని నింపింది అన్నారు. ప్రభుత్వంపై తన విమర్శల దాడిని ఆయన మరింత తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేరలేదని ఆరోపించారు. హామీ అమలు కోసం కాంగ్రెస్ నేతల మెడలోని బంగారాన్ని తీసుకోవాలి అంటూ కొత్త వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వివాదాన్ని మరింత రాజేసేలా మారాయి. గృహ నిర్బంధం సైతం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలను అడ్డుకోలేకపోయింది. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీసేందుకు వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకటనలు రాజకీయ మంటకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆయన వైఖరితో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు సర్దుమణగడం లేదు.
అంకాపూర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఊహించని పరిణామాలు తలెత్తకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. గ్రామ సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ పోరాటాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ముందస్తు అరెస్టుతో నాయకులను, కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. రాజకీయ రచ్చతో అంకాపూర్లో వ్యాపార సముదాయాలు నిలిచిపోతున్నాయి. రోడ్లన్నీ పోలీసు వాహనాలతో, భద్రతా బలగాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యంత్రాంగం శ్రమిస్తోంది. ఇరు పార్టీల నేతల సవాళ్లు ఆర్మూర్ రాజకీయాలను తీవ్రస్థాయిలో వేడెక్కిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పరస్పర విమర్శలు, సవాళ్లు సరికొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హామీల అమలు, సవాళ్ల పర్వం మధ్య అసలు సమస్య పక్కదారి పడుతోంది. భవిష్యత్తులో ఈ వివాదం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. పార్టీల నేతలు జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి సర్దుమణిగేలా లేదు. నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు తీవ్ర రూపం దాల్స్తోంది. నాయకుల ఆవేశపూరిత పిలుపులు శ్రేణులను మరింత రెచ్చగొడుతున్నాయి. శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. పోలీసుల నిఘా మధ్య గ్రామం ఇంకా ఉద్విగ్న స్థితిలోనే కొనసాగుతుంది. పరిణామాలు ఎలా మారుతాయోనని ఆర్మూర్ ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఇరు పక్షాల నేతలు విసురుకుంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. నిరసనలు, అరెస్టులతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో సర్దుమణుగుతుందా లేదా రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ఆందోళనకు దారితీస్తుందో చూడాలి.